నమస్తే, వెల్కమ్ టు HM24 న్యూస్. నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తామన్నారు. నమస్కారం, నా పేరు మచినూరి లక్ష్మీ రాజు యాదవ్. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి 5th వార్డులో బీఫామ్ ఇవ్వడం జరిగింది. నాకు మా నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్న గారు నాకు నమ్మి బీఫామ్ ఇచ్చారు నాకు. సో అందులో నుంచి నేను 5th వార్డులో పోటీ చేసి మంచి మెజారిటీతో ప్రజలు మెచ్చుకొని గెలిచాను. నేను చైర్మన్ గా రావడానికి మా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అంకుల్ గారు, మా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి అన్న గారు సహకారం చేశారు. వాళ్ళు నమ్మి నన్ను ఈ బాధ్యతలో పెట్టినందుకు కంపల్సరీ నేను చేస్తాను. నర్సాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాను. నమస్తే సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. చైర్మన్ గా గెలిచారు నర్సాపూర్ నుండి. ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. చెప్పండి సార్, ఇక్కడ మేజర్ గా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తారు? ప్రధానమైన సమస్యలు ఏంటి సార్? మొదటగా నర్సాపూర్ పట్టణ ప్రజలకు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంజన గారికి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిన్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరి దీవెనార్థతోటి ఈరోజు నేను నూతనంగా మున్సిపల్ చైర్మన్గా మా మిస్సెస్ లక్ష్మి గారు ఎన్నికవ్వడం జరిగింది సార్. నమస్కారం. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలకు నేను రావడము, గతంలో నేను పిఎస్సి చైర్మన్గా చేయడం జరిగింది సార్. పిఎస్సి చైర్మన్ చేసినప్పుడు ఇట్లా ఎంతో అభివృద్ధి చేశాను సార్. దాంట్లో ఒక చిన్న 2 వాక్యాలు నేను చెప్పేస్తాను సార్. మాది ఒక 45 ఇయర్స్ నుంచి అద్దె భవనంలోనే నడవడం జరిగింది సార్. సొంత భవనం లేకుండే. అలాంటిది మా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి అక్కడ కొంత ప్లేస్ తీసుకోవడం జరిగింది. దానికి మంచి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రైతులకు ఇట్లా ఒక గోదామునుట్లా నా సొంత డబ్బులతోటి ఏర్పరిచి అక్కడ ఒక 10-15 లారీల స్టాక్ ఉండేటట్టు ఫెర్టిలైజర్ అట్లా నిల్వ ఏర్పాటు చేసుకోవడానికి ఒక గోదామును సొంత డబ్బులతో ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లనే కొనుగోలు కేంద్రాలు, ఇట్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలు 35 గ్రామాలకు, ఒక 2 గ్రామాలకు కొనుగోలు కేంద్రాలు పెట్టుకుంటూ 17 కొనుగోలు కేంద్రాలు పెట్టి దాన్ని ఒక 0 నుంచి పై స్థానం వరకు తీసుకుపోయి ఈరోజు ఒక 20 లక్షల రూపాయల ఆదాయాన్ని సంవత్సరానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. నాకు చాలా సంతృప్తి అనిపించింది సార్ అది. అదేవిధంగా రేపు నర్సాపూర్ మున్సిపాలిటీ నోట్లా అదే దిశగా తీసుకెళ్తానని, మంచి పురోగతిని సాధిస్తానని నర్సాపూర్ పట్టణ ప్రజలందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను సార్. ఎలా అనేది నిరూపిస్తాను సార్. ఇదే విధంగా చెప్తున్నాను సార్. నర్సాపూర్ని ఏ విధంగా తీసుకెళ్లాలనేది దీనికి మాకు ఒక ప్రొఫార్మా ఉంది సార్. దాని ఒక డెవలప్మెంట్ విషయంలో ఇట్లా మా ఇన్ఛార్జి రాజిరెడ్డి గారు ఇట్లా ఒక ప్లానింగ్ చేసుకున్నాం సార్. అది అనేది రేపు నర్సాపూర్ మన డెవలప్మెంట్కు ఇట్లా ఒక 15 crores ఒక గ్రాంట్ ఏర్పాటు చేసుకున్నాం సార్ పట్టణాభివృద్ధి కార్యక్రమం విషయంలో. దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా చేయాలనేది మాకు ఒక వ్యూహం ఉంది సార్. ఆ వ్యూహాన్ని మేము అందుకోగలుగుతాం సార్. దీనికి ఇంకోసారి చెప్తున్నా సార్, ఈ యొక్క పట్టణాన్ని సరిదిద్దడంలో మాత్రంలో మేము చాలా ముందు ఉంటాం సార్. నా యొక్క శక్తివంత ఎంతవరకు అవుతుందో అంతవరకు నెరవేరుస్తాను అనుకుంటా సార్. ఈరోజు సంఘాన్ని ఎంత డెవలప్ చేశానో నర్సాపూర్ పట్టణాన్నిట్లా అదే దిశగా తీసుకుపోయి డెవలప్ చేస్తాను సార్. ఇదందరి మా ఒక కౌన్సిలర్లు, ఇతర పార్టీల కౌన్సిలర్స్ ఉంటున్నారు సార్. వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరి ఆలోచన మేరకు పనిచేస్తూ నర్సాపూర్ని ఒక హోదాలో తీసుకెళ్తాను సార్. మంచి ఒక ఆరంగా తీసుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్. మొత్తంగా పట్టణ అభివృద్ధి విషయంలో మాత్రము కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్. అవి మీ ద్వారా నేను తెలియజేసుకోవాలనుకుంటున్నాను సార్. పట్టణ ప్రజలకు మీకు తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఏంటిదంటే డ్రైన్ సమస్య, సీసీ రోడ్స్,
వాటర్ ప్రాబ్లమ్స్, దీంతో పాటు చాలామంది యువతకు ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం కానీ ఇవి చాలా ఉన్నాయి సార్. ఒక వాకింగ్ ట్రాక్ కానీ, ఒకటి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సార్. మన తూప్రాన్ రూట్లో ఒకటి కోమటికుంట అని ఉన్నది. ఆ కోమటికుంట పైన మంచి ఒక వాక్వే, తర్వాత ఈ హైవే వేసినప్పుడు అక్కడ ఉన్న విగ్రహాలు అనేటివి ఉన్నాయి సార్. అంబేద్కర్ స్టాచ్యూ కానీ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు కానీ, అలా చాలా జగజీవన్ రావు విగ్రహం కానీ, చాలా విగ్రహాలు ఉన్నాయి సార్. ఆ విగ్రహాలు అనేటివి తొలగించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చిల్డ్రన్ పార్క్లో ఉన్నాయి సార్. వీటిని అన్ని తీసుకొని ఆ మినీ ట్యాంక్ బండ్ పైన ఏర్పరిచి మంచిగా స్ట్రీట్ లైట్స్ మంచిగా ఏర్పాటు చేసి మంచిగా ఒక పేరు ప్రఖ్యాతన పొందాలనేది ఉన్నది సార్. తర్వాత ఇక్కడ చెరువు దుట్ల నర్సాపూర్ రాయారావు చెరువు అనేది చాలా ప్రకృతివంతంగా బాగుంటుంది సార్. అది ఆ చెరువు నోట్ల ఒక మంచి కేంద్రంగా మంచి ఒక ప్రకృతి వచ్చిన వాళ్ళందరికీ హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంది సార్. చాలా 22 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత 22 కిలోమీటర్స్ ఉన్నది సార్. దానిట్ల మంచి ఒక కేంద్రంగా ఏర్పాటు చేయాలనేది ఒకటి ఉన్నది సార్. దానిట్ల ఏర్పరుస్తుంది సార్. దాంతో పాటు మరి ముఖ్యంగా ఈ నర్సాపూర్లో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అనేది లేదు సార్. ఇంత పెద్దదానికి పాతది ఒకటి ఉండే సార్, డిస్మెంటల్ అయిపోయింది. దానిట్లో ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఈ ఒక మటన్ మార్కెట్, చాలా మంది మటన్ మార్కెట్ అంతా డిస్మెంటల్ చేయడం జరిగింది సార్. ఆ డిస్మెంటల్ అయిన ప్లేస్ నోట్ల బయట బహిరంగ పెట్టుకొని ఈ రోడ్ పైన పెట్టుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తారు సార్. వాళ్ళకు ఒక మంచి మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ వేయించి వాళ్ళని మంచి స్థానంలో ఉంచుతానని మీ అందరి ద్వారా, నర్సాపూర్ పట్టణ ప్రజల ద్వారా, మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. ఆ ఆశయం అనేది నెరవేరాలి సార్. మీ అంత దైవబలము, ప్రజలందరి సంకల్పము, వాళ్ళ యొక్క ఆశీర్వాదము నాకు ఎల్లవేళలు ఉంటాయి సార్. అవి చేయడానికి నాకు ఒక భగవంతుడు సాయశక్తుల కృషి చేస్తాడని నేను ఎల్లవేళలా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్.